కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వరుస డిజాస్టర్స్ తో డీలా పడిపోయాడు నితిన్. చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ ఎల్లమ్మ స్వారీ కూడా వదిలేసుకున్నాడు. మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాడా? కొత్త కథలు వింటున్నాడా? దర్శకులు అతడి కోసం వెయిట్ చేస్తున్నా డేట్స్ ఇవ్వటం లేదా? నితిన్ ఖాతాలో ఒక్క హిట్ పడేలోపు 5-6 ఫ్లాప్స్ పలకరిస్తూ ఉంటాయి. పడిన ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అవుతూనే ఉన్నాడు. భీష్మ తర్వాత బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయలేదు. ఏడాది పక్కా కంబ్యాక్ అవుతానని హోప్స్ పెట్టుకున్నాడు నితిన్. కానీ అతడి అంచనా తారుమారైంది. రాబిన్హుడ్, తమ్ముడు సినిమాలు అల్ట్రా డిజాస్టర్స్ తర్వాత మరింత సైలెంట్ అయ్యాడు హీరో. రాబిన్హుడ్, తమ్ముడు ఫ్లాప్స్ తర్వాత కొత్త సినిమా కబుర్లు చెప్పడం లేదు నితిన్. కమిట్ అయిన ఎల్లమ్మను కూడా వదులుకున్నాడు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న స్వారీ ప్రాజెక్ట్ నుండి క్విట్ అయ్యాడు. ఇక శ్రీను వైట్లతో వర్క్ చేయబోతున్నాడని టాక్ రాగా జస్ట్ గాసిప్పేనని తేలిపోయింది. అలాగే లిటిల్ హార్ట్స్ ఫేమ్ సాయి మార్తాండ్ పేరు వినిపించింది. కానీ నెక్స్ట్ ఏ దర్శకుడిని లైన్లో పెట్టాడో నో అప్డేట్. నితిన్ తన న్యూ ప్రాజెక్ట్ గురించి చెప్పకపోతేనేం, అతడితో వర్క్ చేయబోయే డైరెక్టర్ మ్యాటర్ రివీల్ చేశాడు. విఐ ఆనంద్ దర్శకత్వంలో నితిన్ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడే లీక్ చేశాడు. ఓ సినీ ఈవెంట్లో విఐ ఆనంద్ మాట్లాడుతూ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై నితిన్ హీరోగా ఓ సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. స్క్రిప్ట్స్ వర్క్ జరుగుతోందని, నితిన్ డేట్స్ కోసం వెయిటింగ్ అని, ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అని చెప్పాడు దర్శకుడు. దీంతో నితిన్ నెక్స్ట్ విఐ ఆనంద్ డైరెక్షన్లో సినిమా ఉండబోతుందన్న క్లారిటీ వచ్చేసింది. మరి హీరో తన అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ ఎప్పుడిస్తాడో?